ఇదే ఆ మహిమాన్వితమైన పరశురామ క్షేత్రం పులినాడు పుంగనూరు. మహిమలు ప్రదర్శించవచ్చా? చించొచ్చు. ఎలా? మీరు నడుస్తున్నప్పుడు 4వ నిమిషంలో వికలాంగుడు, 8వ నిమిషంలో గర్భవతి, 12వ నిమిషంలో ముసలాడు వస్తారు. అందరూ బాగా నటిస్తారా? జీవిస్తారు. పెర్ఫెక్టా? ఆల్వేస్. కడుపులో ఏంట్రా చిన్న కిటకిటా కుట్టుకుంటుంది? అది రుద్రాక్ష. 10వ నిమిషంలో మీ నోట్లో నుంచి బయటకు వస్తుంది. ఎలా? ఆల్రెడీ కుంకుడికాయ చింతకాయ రసం మిక్స్ చేసి మీకు తాగిచ్చాం. ఎప్పుడు? నీకు తెలియనప్పుడు. మీరు అనుకున్నప్పుడు రాదు. అది 10వ నిమిషంలో మాత్రమే బయటకు వస్తుంది. ఇంకా బయలుదేరదామా? హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు వీడు? ఆడికి రోజుకి 10,000. ఆ మాత్రం సౌండ్ ఉంటది. హరా వీడేంటి పైత్యానంద స్వామిగా బిహేవ్ చేస్తున్నాడు? ఏంట్రా ఇది? పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉంచుకుంటే పంచభూతాలు మన స్వాధీనంలోకి వస్తాయి. ఆధీనం స్వాధీనం. హర హర మహాదేవ్. 10,000కి ప్రాణాలు తీస్తున్నావు కదరా. స్వామి చిన్నప్పుడే కాలు సచ్చుపడిపోయినా స్వామి. 4వ నిమిషమా? ఏం చేయండి స్వామి? హరి ఓం యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానశ్చ సంత్రయత్ర పూర్వయే సాధ్యా సంతి దేవాయ ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. అగ్నిదేవా. నా ముక్కులో ఎంత ఫైర్ ఉందా? మధ్యాహ్నం భోజనానికి రాగి ముద్ద, చింతకాయ పచ్చడి, మజ్జిగ చారు, మినపోడియాలు అవయ్యాక ఒక పులి తలిపిడి అంతే. ఓకే గోవిందు. బాబోయ్, నిజంగా బాబా నాయుడు? శరణ కీర్తనులు గల్లు గల్లు మన ఆడవే మయూరి నటన ఆడవే మయూరి. నా కాలు వచ్చేసిన ఏమైంది స్వామి? ఆడి కాలిచ్చినా కదా, అందుకే నా కాళ్ళలో కరెంటు పోయింది. గర్భిణీ స్త్రీ 8వ నిమిషం. జిజ్జనక్క జింకన చింగు చింగు మందిర బిడ్డ అడ్డం జరిగింది. అవును స్వామి, ఇప్పటికి 3 కాన్పులు పోయినాయి స్వామి. ఓం ఇడు గ్రాఫిక్స్ ఎప్పుడు నేర్చుకున్నాడు? మగపిల్లాడే. ఏడున్నాడు. హర హర మహాదేవ్. బిడ్డ భయపడతాడు సామె. హర హర మహాదేవ్. ఏరా అడ్డం తిరిగావంట బెల్లం కోస్తా. చెప్పిన మాటిను. స్వామి, నీ లీలలు అద్భుతం, మహా అద్భుతం. నువ్వు కారణ జన్ముడు స్వామి. మీ బిడ్డ బయోపిక్ తీసేంత గొప్పడవుతాడు. రిలీజ్ అయ్యకరండి. అట్టాగే నమస్తే. వారి కాలిచ్చి నీ కాల్లో పవర్ పోగొట్టుకున్నావు. ఆవిడకి బిడ్డనిచ్చి నీ వారు డీడీ బాబా మాట్లాడలేరు, వినలేరు. మీ సమస్య రాశాను, వారు చూస్తారు. ఆయనే అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాలు ఏం తీరుస్తాడు? అరే అక్కడ కర్పూరంతో పాపాలన్నీ తొలగిస్తాడంట. ఆ బాబా దగ్గరికి వెళ్దాం పదండి. నమస్కారం స్వామి. ఎస్ చెప్పండి. పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు అందరూ బట్టలు ప్యాక్. స్వామి స్వామి పోలీసు వచ్చాడు, దొరికిపోయింది. పద పద పద. ఊరే ఉప్పుడు భీమా. వాడు వచ్చింది పట్టుకోవడానికి కాదు, పాపాలు చెప్పడానికి. చెప్పండి. నా భార్య మీద బోరు కొట్టి వాళ్ళ చెల్లితో అఫైర్ పెట్టుకున్నాను. లక్కీ ఫెలో. అడిగిందని చెప్పి నా భార్య వంటి మీద వాతలు పెట్టాను. ఎన్ని? 24. 24x4 96 ఉండిలో వేసి నోరు తెరిచి నిలబడండి. అలాగే స్వామి. స్వామి స్వామి పాపి వాడు, నేను కాదు. సారీ. ఇంకో కర్పూరం బిల్లెదేద్దాం. వాడికి మణిపుర చక్రం నుంచి మూలాధార చక్రం వరకు పాపం నిక్షిప్తమై ఉన్నది. అగోరాస్, హర హర మహాదేవ్. వీన్ని తీసుకెళ్లి కొత్త చక్రాలేసి పాప ప్రక్షాళన చేయండి. చికి చికి చేలం విభూది తైలం బప్పిల్లహరి.